హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. అందులో నుంచి కొన్ని పాలని పక్కకు తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసుకుందాం. కలుపుతూ వేడి చేసుకోవాలి. ఇవి మరిగేలోపు మనం పక్కకు తీసుకున్న పాలల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న పాలని మరుగుతున్న పాలల్లో సిమ్లో ఉంచి మొత్తం వేసేసుకోవాలి. ఇలా మెల్లిగా వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి పక్కకు తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ మిక్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ సాఫ్ట్గా క్రీమీగా ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఐస్ ఫామ్ అవ్వకుండా ఒక కవర్ని పెడుతున్నానండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదండి, అందుకే నేను ఇది పెడుతున్నాను. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుందాం. ఇలా గరిటని కొంచెం తడిపి ఇలా తీసుకోవాలండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా తీసుకొని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.